వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో నేను ఫేస్ చేసినటువంటి వీడియో అన్నమాట. అసలు ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానివ్వండి, మనల్ని అడిగే క్వశ్చన్, మనకి ఏదైనా ప్రాబ్లం ఎదురవుతుందా అంటే అది ఏంటంటే, సో మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం జాబ్ చేస్తారని ప్రతి ఒక్కరు అడుగుతారు. సో చాలా మంది చాలా పాజిటివ్ థింకింగ్ లోనే ఉంటారు. మాక్సిమం కొంతమంది గురించి నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది, ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. సో మీరు ఏం చదువుకున్నారు? యా, ఐ మీన్ నర్స్. నర్సా? వాట్ ఈస్ దిస్? మీ దృష్టిలో నర్స్ అంటే ఏంటి? అసలు ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఎందుకు వస్తుందండి? నర్స్ అంటే ఏంటి? సరే, మీరు ఒక డాక్టర్ని ఎలా ట్రీట్ చేస్తారు? డాక్టర్ అంటే దేవుడి తర్వాత దేవుడు లాంటి వాడు, ప్రాణం పోస్తారు అని మీ నమ్మకం. నమ్మకమే కాదు, అదే నిజమండి. డాక్టర్ని దేవుడిలాగా ట్రీట్ చేస్తారు. మరి నర్సుని ఎట్లా ట్రీట్ చేస్తారండి? అసలు మీ దృష్టిలో నర్సా అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఎందుకు వస్తుంది? నాకు అర్థం కాదు. సరే, నేను చెప్తాను. మేము ఎట్లాగా ఒక కేసు అనేది డీల్ చేస్తామనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక నర్స్ అయితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఒక పర్సన్ అనేది యాక్సిడెంట్ అయ్యి అన్కాన్షియస్, అంటే కాన్షియస్లో లేకుండా హాస్పిటల్కి అనేది వస్తారు. సో వచ్చిన తర్వాత ఆ పేషెంట్కి కాన్షియస్ ఉండదు, సో మెలకువ అనేది ఉండదు. సో సడన్గా ఆర్టీఐ జరిగింది. ఆర్టీఐ మీన్స్ రోడ్ ట్రాక్ యాక్సిడెంట్స్, లైక్ యాక్సిడెంట్స్ అనమాట. సో వస్తారు, వచ్చినప్పుడు అన్కాన్షియస్లో ఉంటారు. బేసిక్గా వాళ్ళకి ఏం తెలియదు అనమాట. వచ్చినప్పుడు దే కెన్ ట్రీట్. సో డాక్టర్స్ ట్రీట్ చేస్తారు. సో ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తారు వాళ్ళకి. సో కొంతమంది ఇంకా ఐ మీన్ సీరియస్ అయితే వెంటిలేట్ చేస్తారు. అండ్ జస్ట్ నార్మల్ అయితే కనుక జస్ట్ డ్రెస్సింగ్ చేయడం, జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, సో అడ్వైస్ చేస్తారు. దే కెన్. సో సార్ వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో వెళ్ళి వాళ్ళకి ఇంకా పనులు ఉంటాయి, వర్క్ ఉంటుంది అనమాట హాస్పిటల్లో. దెన్ ఆఫ్టర్ ఎర్లీ మార్నింగ్ నుంచి మీరు వచ్చిన దగ్గర నుంచి దెన్ యూ హ్యావ్ టు గో హోమ్. మీరు ఇంటికి వెళ్ళేంత వరకు మిమ్మల్ని కంటికి రెప్పలాగా ఒక సిస్టర్ అన్నదంటే ఒక నర్స్ అనేది కాపాడుతుందండి. మీకు టైం టు టైం మెడికేషన్ ఇవ్వడం, టైం టు డైట్ అనేది మీకు తీసుకోమని చెప్పడం, ప్రతి ఒక్కటి కూడా ఒక నర్సే చేస్తుందండి. మీరు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నీకు ఎలాంటి కల్మషం లేకుండా నీ తల్లి నీకు తల నుంచి అరికాల వరకు నీకు ఏ విధంగా నీ తల్లి నీకు సేవ చేస్తుంది? ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేసి నీ తల్లి నీకు చేస్తుంది కదా. అదే విధంగా నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఒక నర్స్ నీకు సేవ చేస్తుంది. ఒక నర్స్ అనేది మీకు సేవ చేస్తుంది. మీరు బ్రతికి బట్టగట్టి బయటికి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళేంత వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేది ఒక నర్స్ అండి. అలాంటి ఒక నర్స్ మీ దృష్టిలో ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటంటే ఒక పర్సన్ అనేది నేను ఫేస్ చేశాను అనమాట. నర్స్ అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చూసే కోణం అనేది దృష్టి మార్చుకోవాలండి. సో మనం ఎట్లా మనకు మనం ఊహించేసుకుని మనకు మనం ఏదేదో అనేసుకుని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకూడదు, ఎదుటి వాళ్ళని తక్కువ చూపు అనేది చూడకూడదు, ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా అనేది అస్సలు వేయకూడదండి. సో నేనైతే ఒక తల్లిలాగా సేవ చేస్తుంది. ఒక నర్స్ అనేది మిమ్మల్ని ఒక తల్లిలాగా కంటికి రెప్పలాగా చూసుకుంటుందండి. ఇది నా ఇన్ఫర్మేషన్. నేనైతే హాస్పిటల్ అట్లానే ఆ విధంగానే ట్రీట్ చేసేదాన్నండి. బట్ ఇది నేను కొంతమంది గురించి చెప్తున్నా, అందరి కోసం అనేది నేను చెప్పట్లేదు. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.